హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ సాఫ్ట్ దోశ బూడిద గుమ్మడికాయతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ దోశ నేను గుమ్మడికాయతో చేశాను అని మా పిల్లలకి చెప్పే వరకు తెలియలేదు. ఈ మధ్య చాలామంది హెల్త్కి మంచిది అని గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు కదా. ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవి చేసుకోవటం కూడా ఈజీయే అండి. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక చిన్న ముక్క బూడిద గుమ్మడికాయ తీసుకోండి. దీన్ని గింజలు అవి తీసేసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము. ఒక గిన్నెలోకి 2 కప్పులు దోశ రైస్ తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు మినపప్పు తీసుకుని కొంచెంగా మెంతులు వేసుకుని వీటన్నిటిని బాగా కడిగి 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని 3-4 గంటల తర్వాత తీసి మిక్సీ కానీ గ్రైండర్ కానీ మీ ఇష్టం అండి. ఇలా నీళ్ళన్నీ తీసేసి అందులోకి మన గుమ్మడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇంకా వాటర్ ఏమీ వేయొద్దు. ఈ ముక్కలతో వచ్చే నీళ్ళతోనే మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పిండిని. ఇదిగోండి, ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలండి. వాటర్ ఏం వేయలేదు నేను అస్సలు. మనం దోశ వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని అప్పుడు కలుపుకోవచ్చు నీళ్ళు. ముందే కలపద్దండి. ఇలాగా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మనము ఓవర్ నైట్ కనుక ఫర్మెంట్ చేసుకుంటే కనుక పిండి మనకి పులుస్తుందండి. పక్క రోజుకి రెడీ అవుతుంది. లేదు అంటే మినిమం 8 to 10 hours మనము పులవనివ్వాలండి ఈ పిండిని. ఇదిగోండి, ఇలాగా మనము ఓవర్ నైట్ కనుక వదిలేస్తే పిండి మనకి పొద్దున కల్లా బాగా పులిసి ఇదిగోండి ఎంత బాగా పొంగిందో చూసారా పిండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి. కన్సిస్టెన్సీ ఇలా సరిపోతుంది. ఇప్పుడు పెనం వేడెక్కాక కొంచెం పిండి తీసి వేసి మరీ పల్చగా రుద్దద్దండి. ఈ దోశలు మరీ పల్చగా రావు. ఇలాగా కొంచెంగా వేసి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కొంచెంగా బబుల్స్ వచ్చాక ఆయిల్ వేసి మూత పెట్టి ఈ దోశని వేయించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా కొంచెంగా ఆయిల్ వేసి మూత పెట్టుకుని 2 నిమిషాలు మీడియం హీట్లో కుక్ చేసుకుని తర్వాత మూత తీసేసి ఇంకొక వైపు కూడా కుక్ చేసుకోవాలండి. 2 minutes మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి దోశని. ఇదిగోండి, ఇలాగ పైవైపు కూడా అంతా కుక్ అయిపోయినాక ఆయిల్ వేసి తిప్పుకుంటే కనుక చూసారా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగా ఇంకొక వైపు కూడా కొంచెం ఆయిల్ వేసి 2 minutes కుక్ చేయండి. ఇది కుక్ అయిపోతుంది. కానీ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఇదిగోండి, మనకి ఇటువైపు కూడా కుక్ అయిపోయింది. ఇంకొప్పుడు ఈ దోశ తీసేసుకోవచ్చు. మీకోసమని ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. మీకు కావాలి అంటే కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చాక ఆయిల్ వేసి మూత పెట్టుకుని పైవైపు అంతా కాలే వరకు ఉంచి అప్పుడు వెనక్కి తిప్పుకోండి. ఇదిగోండి, మన దోశలు రెడీ అయిపోయినాయండి. మన హెల్దీ అండ్ సాఫ్ట్ బూడిద గుమ్మడికాయ దోశలు రెడీ అయిపోయినాయండి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతాయండి ఈ దోశలు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కనుక లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తే కూడా చాలా బాగుంటాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.